పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు ఇరాన్ ఆర్థిక మూలాల వైపు మళ్లింది. ఇరాన్ ముడి చమురు ఎగుమతులకు గుండెకాయ లాంటి కర్గ్ ద్వీపాన్ని ఆక్రమించుకోవడానికి అమెరికా బలగాలు సిద్ధమవుతున్నాయన్న వార్తలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. ప్రపంచాన్ని ఈ అంశమే ఇప్పుడు కలవరపెడుతుంది. అగ్రరాజ్యం తన మెరైన్ కమాండోలను, యుద్ధ నౌకలను ఆ దిశగా కదిలిస్తుండటంతో ఇరాన్ తన ద్వీపాన్ని కాపాడుకోవడానికి సముద్రంలో భారీగా మందు పాత్రలు ఏర్పాటు చేస్తుంది. అసలు ఈ కర్గ్ ద్వీపం ఎందుకు అంత ముఖ్యం? అమెరికా దీన్ని ఆక్రమిస్తే ఇరాన్ పరిస్థితి ఏమవుతుంది? ఈ కథనంలో చూద్దాం. పశ్చిమాసియా యుద్ధ భూమిలో ఇప్పుడు కర్గ్ ఐలాండ్ కేంద్ర బిందువుగా మారింది. ఇరాన్ కు 90% ముడి చమురు ఎగుమతులు ఈ ఒక్క ద్వీపం ద్వారానే సాగుతాయి. ఇరాన్ ఆర్థిక మనుగడకు ఇది అత్యంత కీలకం. అందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ద్వీపాన్ని టార్గెట్ చేశారు. ఈ ద్వీపాన్ని ఆక్రమించి ఇరాన్ ను చర్చల వైపు తీసుకురావాలని భావిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా మీడియా కథనాలను చూస్తే యుఎస్ మెరైన్స్ 82వ ఎయిర్బోర్న్ డివిజన్ బలగాలు కర్గ్ ద్వీపం వైపు కదులుతున్నాయట. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ కూడా అప్రమత్తమైంది. అమెరికా బలగాలను అడ్డుకోవడానికి కర్గ్ ద్వీపం చుట్టూ ఉన్న సముద్ర మార్గాల్లో మందు పాత్రలు, భారీ ట్రాప్లను ఏర్పాటు చేస్తుంది. ఒకవేళ అమెరికా ఈ ద్వీపాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే ఆ ప్రాంతంలోని మౌలిక సదుపాయాలపై తీవ్రమైన దాడులు చేస్తామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. ఇరాన్ వద్ద కేవలం కర్గ్ మాత్రమే కాదు, హర్మూజ్ జలసంధిని పర్యవేక్షించే కేష్ము ద్వీపం, సెకండరీ ఆయిల్ హబ్ లావాన్ ద్వీపం, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కు స్థావరమైన ఫార్సీ ద్వీపం వంటి వ్యూహాత్మక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయని అమెరికా చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం డొనాల్డ్ ట్రంప్ తన మాక్సిమం ప్రెజర్ పాలసీని అమలు చేస్తున్నారు. బలహీనమైన స్థితిలో ఇరాన్ తో చర్చలు జరపడం కంటే వారి భూభాగాన్ని ఆక్రమించి ఒత్తిడి పెంచడం ద్వారా శాంతిని నెలకొల్పాలన్నది ట్రంప్ వ్యూహమట. అయితే ఇరాన్ మాత్రం హర్మూజ్ జలసంధిపై తన పట్టును సడలించే ప్రసక్తి లేదని, అవసరమైతే ప్రపంచ ఇంధన మార్కెట్లను స్తంభింపజేస్తామని హెచ్చరిస్తోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్తతలు పశ్చిమాసియాను మరో పెద్ద వినాశనం వైపు నడిపిస్తాయా అన్న ఆందోళన ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది.